హాయ్ అండి అందరికీ. పులిహోర చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా. ఇలా చేస్తే కనుక మనకి స్టవ్ సేవ్ అవుతుంది, అంటే గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, చింతపండు కూడా వేస్ట్ అవ్వదు అనమాట. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే పూర్తి వీడియో అయితే చూసేద్దాం. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీకు రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు మన వీడియోస్. ఇది కొత్త చింతపండుతో చేస్తున్నాను, అందుకే కొంచెం కలర్ అయితే ఇలా ఉంది. మామూలుగా అయితే మనకి పాత చింతపండుతో చేస్తే కనుక చాలా బాగుంటుంది కలరు, టేస్ట్. కానీ 2 days ఉన్న మనకి చింతపండు పులిహోర అనేది పాడైపోదన్నమాట. ఇప్పుడైతే అన్నం అయితే పొడి పొడిగా రెడీగా వండేసి పెట్టాను నేను. దాంట్లో కొంచెం నిమ్మరసం, అలాగే ఆయిల్, లైట్గా సాల్ట్ వేసి ఉడికిచ్చేసుకోవాలి. నేను కుక్కర్లో పెట్టాను కాబట్టి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే నీళ్ళు వేసి ఉడికిచ్చాను. కనీసం బియ్యం 10 minutes 15 minutes అయితే నానబెట్టాలి, అప్పుడే రైస్ బాగా పొడి పొడిగా అవుతుంది. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నార్మల్గా వండితే కనుక గంజి వార్చుకున్న, అంటే రెగ్యులర్గా మీరు అన్నం వండుకున్నట్టుగా వండుకోండి. కాకపోతే అంత మెత్తగా వండితే పులిహోరకి అయితే బాగోదు. ముందు నేను ఒక 2 పిరికలు అయితే చింతపండు తీసుకున్నాను, నీట్గా వాష్ చేసి ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి బాగా వేడి చేసి దాంట్లో చింతపండు వేశాను. దీంట్లో మెయిన్గా చింతపండు కదా, అంత సైడ్కి చిక్కు లేకుండా, గింజలు లేకుండా చూసుకోవాలి. ఇలా నానిన చింతపండు అయితే నేను మిక్సీ జార్లో వేసాను చల్లారిన తర్వాత. ఇంకా దీంట్లో మనకి ఏం వేస్ట్ లేదు కాబట్టి నేను మిక్సీ చేసేసాను పేస్ట్ లాగా. దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి కాబట్టి ఒక చిన్న గిన్నెలో వేసేసి నీట్గా మనకి చింతపండు దాంట్లో ఏం లేకుండా స్పూన్తో తీసేసుకొని గిన్నెలో వేసుకొని ఒక 1/4 teaspoon పసుపు, లైట్గా సాల్ట్, కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టి ఒక 5 to 10 minutes, అంతే. కొంచెం క్వాంటిటీ కాబట్టి నాకు 5 minutes పట్టింది. మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే కొంచెం 10 minutes 15 minutes అలా పడుతుంది అనమాట. దగ్గరుండి మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకి ఆయిల్కి సైడ్ సపరేట్ అయిపోయినప్పుడు మనకి ఆ చింతపండు అనేది పచ్చివాసన లేకుండా వేగిపోయినట్టు. ఇంక ఇది రెడీ అయిపోయిందంటే మెయిన్ ప్రాసెస్ మనకి చింతపండు అయితే నానబెట్టి అంత బాగా పిసికి, అంటే కొంతమంది నీళ్ళ కలుపుతారు, అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. మనం ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఇలా చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది పులిహోర చేయడం అనేది. ఏదైనా జర్నీలో తీసుకెళ్లాలన్నా, లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా చింతపండు ఎక్కువగా మనం లైట్గా పిసికేసి వేస్ట్ చేస్తూ ఉంటాము, అలా అవ్వకుండా ఉంటుంది వేస్ట్ అయితే. ఇప్పుడు రైస్ అయితే ఉడికిచ్చా అని చెప్పాను కదా కుక్కర్లో. వేడివేడి అన్నం అయితే బేషన్లో వేసేసుకొని చల్లార్చుకోవాలి. మనకి ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే 1/2 kilo రైస్కి 2 పిరికలు చింతపండు నానబెట్టాను. ఇది కొత్త చింతపండు, లైట్గా పులుపు ఎక్కువగానే ఉంది. కొంచెం చింతపండు కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని వగరుగా ఉంటాయి, కొన్ని ఏం అంటే బాగా పుల్లగా ఉంటాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. మన చింతపండు టేస్ట్ని బట్టి. నేను తీసుకునేది కొత్త చింతపండు, కొంచెం పులుపుగానే ఉంది కాబట్టి 2 పిరికలు తీసుకున్నాను. 2 పిరికలు అంటే మొత్తం ఇది ఎక్కువగా పట్టుకొని కాదు, జస్ట్ బాల్ లాగా చేస్తే మనకి పిరికిలు గట్టిగా అంటే ఎంత వస్తుందో అంత, లేదంటే ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు అయినా సరిపోతుంది. ఇప్పుడు రైస్ని బాగా చల్లార్చుకొని దీంట్లో ఒక 1/4 teaspoon పసుపు, కొంచెం ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేస్తే రైస్ చేతికి అంటుకోకుండా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసి పసుపు పట్టిస్తే అన్నానికి బాగా పడుతుంది అనమాట. మిరియాల పొడి, కొన్ని ఆవాలు దంచుకొని కూడా వేసుకోవచ్చు, టెంపుల్ స్టైల్లో వస్తుంది అనమాట మనకి, అది గుళ్ళో ప్రసాదం లాగా వస్తుంది. ఆవపిండి, మిరియాల పొడి వేసుకుంటే. ఇంక ఇవన్నీ మీ ఇష్టం, ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది చూసారా, కలర్ కూడా చేంజ్ అవుతుంది కొంచెం లైట్గా. ఇప్పుడు చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, నూనె వేసి బాగా మిక్స్ చేసుకొని దీన్ని గట్టిగా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ పులుపు అంతా, ఉప్పు అంతా కూడా రైస్కి బాగా పట్టేస్తుంది. లేదంటే తాలింపు వేసిన తర్వాత కూడా ఒక 10 minutes అయితే గట్టిగా రైస్ని అదింపు పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టి తర్వాత తింటే బాగుంటుంది. దీంట్లో అయితే 3 spoons ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పిరికెడు పల్లీలు వేసుకొని 4-5 పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి నిలువుగా. అలాగే మినప్పప్పు ఉంటే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. నేను జీడిపప్పు అయితే వేయలేదు, నార్మల్గా రెగ్యులర్గా తాలింపు వేసినట్టే వేసాను అనమాట. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేయండి. ముందే ఎండుమిర్చి వేస్తే ఆ హీట్కి, నూనెకి బాగా మాడిపోతాయి. ఆ తర్వాత పచ్చిమిర్చి నేను ఎక్కువగా వేసాను, ఎందుకంటే మేము ఎక్కువ తింటాం కాబట్టి. ఫైనల్గా కరివేపాకు వేసేసి లైట్గా ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు రైస్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి రైస్ కాసేపు ఒక 10 minutes పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టిన తర్వాత ఇంకా వడ్డించేసుకొని తినడమే. మనకి ఇది నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుంది. ఇంకా మార్నింగ్ చేస్తే ఈవినింగ్ చేస్తే నెక్స్ట్ డేకి బాగుంటుంది. కాకపోతే ఎక్కువ ఎండలుగా ఉంటే కనుక పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం తాలింపు అంతా కూడాను రైస్లో ఈవెన్గా మిక్స్ చేసుకొని
ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే ఆ తర్వాత మనం వడ్డించేసుకొని తినేయడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అనేది. మనం మామూలుగా లెమన్ రైస్ చేసినంత ఈజీగా చేయొచ్చు చింతపండు పులిహోర కూడాను. చూడండి, మెయిన్గా మనకి తాలింపు ఒకటి, ఇంకోటి ఏంటంటే చింతపండు కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవడం. పులిహోరలో రైస్ బాగుండాలి, మరీ పలుకుగా ఉండొద్దు, మరీ మెత్తగా చేతులకు అంటుకునేలాగా ఉండొద్దు. ఇలా ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనకి రైస్ పొడి పొడిగా ఉంటుంది, మరీ పలుకుగా ఉండదు. అలా ఉంటేనే బాగుంటుంది అనమాట తినడానికైనా దేనికైనా. ఇది మనకి లంచ్ బాక్స్కైనా లేదంటే డిన్నర్కైనా ఏదైనా జర్నీ చేసినా ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా అప్పటికప్పుడు. ఫైనల్గా అయితే పులిహోర రెడీ అయిపోయింది. నేను కాసేపు రెస్ట్ ఇచ్చాను. ఆ తర్వాత ఇంకా ప్లేట్లో వడ్డించేసేసుకొని తినడమే. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్